వీడియోస్లోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. చిన్నపిల్లల కొరకు మాత్రం కానే కాదు. ఈ వీడియోస్ కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు ముద్దు పార్ట్ 16ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 60లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ దోస్తులు. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీకోసం ఇంకా మంచి మంచి స్టోరీస్ తేవడానికి ట్రై చేస్తాము. ఇంతసేపు వెయిట్ చేపిస్తాడా అన్న? ఏడి ఇంకా రాడు? వెయిట్ చేయాలి మరి. అన్న కోసం మనం వెయిట్ చేస్తామా, మన కోసం అన్న వెయిట్ చేస్తాడా? ఎప్పుడు చేసేది ఇదే కదా, అన్న కోసమే మనం వెయిట్ చేస్తాం. నీకు ఎందుకే అంత బలుపు? నాకు అర్థం కాదు. ఎప్పుడు చూడు అన్నను ఏదోటి అంటూనే ఉంటావు. మన బతుకులు ఎట్లుండే, ఎట్లా తయారు చేసిండు అన్న? ఇప్పటికీ ప్రాణాలతోటి కూడా ఉంటుండేమో ఉండకపోతుండేమో. తినడానికి తిండి కూడా లేకుండే, ఆకలితోటి మాడి మాడి చచ్చినాం. గుర్తులేదా నీకు? అవన్నీ చిన్నప్పుడు కదా. అన్న సొమ్ము తిని ఇంత పెద్దగైనావు. ఇప్పుడు అన్ని మర్చిపోయి ఉంటావు. నేనెందుకు మర్చిపోతా? మర్చిపోను కాబట్టి అన్న ఏది చెప్తే అది చేస్తున్నా. మరెందుకే నీకు అంత కోపం అన్న మీద? ఎప్పుడు ఏదోటి అంటూనే ఉంటావు. అరవింద్ అన్న మంచోడు. మంచోళ్లకు ఎసొంటి పాపాలు కూడా అంటద్దని నా బాధ. అన్నకేం పాపం అంటుకోదు. మనమున్నాం కదా. ఏమన్నా పాపం ఉంటే అది నాకే రావాలని కోరుకుంటా దేవుణ్ణి. అన్న కోసం ప్రాణాలైనా ఇస్తా నేను, తెలుసా? ప్రాణాలైనా ఇస్తావు, ప్రాణాలైనా తీస్తావు. అవును, ఏదైనా అన్న కోసమే. నేను అన్న కోసం ప్రాణాలతోటే ఉన్నా. అన్న అంటే నాకు అభిమానమే. అన్న ఏది అడిగితే అది చేయడానికే నేను ఇంకా బతికున్నా. అర్థమైందా? అట్లన్నావు, మంచిగుంది. ఇంకోసారి అన్నను ఏమనకు నా ముందట. నేను తట్టుకోలేకపోతున్నా. ఇంతకీ ఏమైంది? రమేష్ గాడు తీసుకొస్తాడంటవా? నాకైతే డౌటే. వాడికి ఏది శాత కాదు. అరవింద్ అన్న ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేసిండు. మళ్ళా అదే మాట అంటావు? అవును మరి. ఈపాటికి ఆ పిల్ల మంచిగా చదువుకుంటుండే కావచ్చు, లేకపోతే ఇంకెవరినైనా పెళ్లి చేసుకొని హాయిగా ఉంటుండే కావచ్చు. వీడికి తీసుకొచ్చిండు. ఈ రమేష్ దరిద్రునికి ఆ అమ్మాయి గురించి చెప్పి పెళ్లి చేసుకునేటట్టు చేసిండు. ఏయ్, అరవింద్ అన్ననే ఇట్లా చేసిండన్న విషయం బయటకు రావద్దు చెప్తున్నా. మాట వరుసకు కూడా రమేష్ గారితో చెప్పకు. వానితోటి నేనెందుకు చెప్తా? వాడి బొంద. వాడొక పెద్ద వేస్ట్ గాడు. పాపం ఆ పిల్లను దరిద్రుడు చేసుకొని వచ్చిండు. అయితేంది? ఉచ్చ పోసుకుంటాడు నన్ను చూస్తే. ఆ మేఘన మీద చేతు కూడా వాడనీయకుండా చూసుకున్నాం కదా. మళ్ళా అన్యాయం అంటవేంది? అన్యాయం కాకపోతే ఇప్పుడు ఆ పిల్ల బతికి ఏమైతుంది చెప్పు? ఏమైతుంది? అన్న లేడా? అరవింద్ అన్ననే ఆ పిల్లకు లైఫ్ ఇస్తాడు. ఇస్తాడు. అట్లా ఎంతమంది అమ్మాయిలకు లైఫ్ ఇస్తాడో. ఎంతమంది అంటే అంతమంది అమ్మాయిలను చూసుకుంటాడు. నీకేం బాధ అవుతుంది? మొత్తానికి మిషన్ అయితే ఫెయిల్ చేసిండు కదా ఆ వేస్ట్ గాడు. ఆ పిల్ల వారిపోయింది. ఏం చేయాలి మరి? ఆ బంగారం కూడా తీసుకురారా అంటే ఇంకా మెడలో ఒకటి ఉంచిండట అట్లనే. అది అమ్ముకొని పోతుందేమో అని ఆ పని కూడా చేసిన. ఆమె దగ్గర ఏం లేకుండా చిల్లిగవ్వ. ఆ ధీరజ్ ఉన్నాడు కదా, ఆ మాత్రం ఆలోచించలేవా? అసలు ఆ ధీరజ్కి తెలియదట ఆ పిల్ల పోయినట్టు. అర్థమైందా? అయితేంది? పైసలు ఎన్నిచ్చిండో ఆమెకు? ఇప్పుడు ఆ పిల్ల మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఎంత చిత్రహింసలకు గురైతుందో తెలుసా ఆ పిల్ల మెదడు? అయితే అట్లా చేస్తేనే పాపం తలుగుతుంది అంటున్నా. నోర్మయు, ఊకే పాపం అంటున్నావు. అన్న ఫోన్. హలో అన్న. ఆ చోటు, ఎక్కడున్నావురా? ఇక్కడనే రెస్టారెంట్లో అన్న. హైదరాబాద్ పోయిన పని అయిపోయిందా? ఆ ఇద్దరు అమ్మాయిల సంగతి ఏం చేసినావు? మీరు ఇక వాళ్ళ గురించి ఆలోచించకుండ్రి. తీసుకొచ్చేసిన. మన టీం మెంబర్ ఇంట్లోనే భద్రంగా దాచిపెట్టిన. వెరీ గుడ్. ఆ అమ్మాయిలు మాత్రం ఎట్లున్నారో అట్లనే ఉండాలి. అర్థమవుతుందా? వేరే బయట వాళ్ళు వచ్చే ఛాన్సే లేదు కదన్న. మీరేం టెన్షన్ పెట్టుకోకుండ్రి. మరి ఎప్పుడు వస్తారు వాళ్ళని చూడ్డానికి? హాస్పిటల్కి పోయేది ఉన్నది. ఆ పని అయినాక వెంటనే అక్కడికి వచ్చేస్తా. మరి ఇప్పుడు కలుస్తా అన్నారు కదన్నా. ఇప్పుడు కలవాలేనరా, అందుకే ఫోన్లో మాట్లాడుతున్నా. నీకు ఇంకొక పని పడ్డది. చెప్పన్నా. వరంగల్లో 3 అమ్మాయిలు. అడ్రస్ పెట్టన్నా. కొంచెం జాగ్రత్తగా డీల్ చేయి. ఎవరికి అనుమానం రావద్దు.
సరే అన్న. మాయ ఉందా అక్కడ? ఉందన్నా. ఇవ్వన్నా ఫోన్. లౌడ్ స్పీకర్ పెట్టు. పెట్టినా అన్న. మాయా అన్నా, వాడు ఫోన్ చేసిండా మళ్ళా? లేదన్నా, నేను ఫోన్ చేసినా ఎత్తుతలేడు వేస్ట్ గాడు. వాని మీద నాకు అస్సలు నమ్మకం లేదన్నా. చివరి ప్రయత్నం చేయని వాణ్ణి మనమే తీసుకొచ్చుకోవచ్చు కానీ ఆ ధీరజు వాళ్ళ నాన్న వాళ్ళు కొంచెం పెద్ద పార్టీ కదా, ఏమన్నా తేడా అయితే ఊరుకోరు. మరేం చేద్దామన్నా, విడిచిపెడదామా సపడేక? ఏం మాట్లాడుతున్నావు? ఇదే కదా మన మెయిన్ ప్లాన్. మధ్యలోనే ఆపేద్దామంటావేంటి మాయా? జీవితాంతం ఏడుస్తూ కూర్చోవాలనుందా? అది కాదన్నా, పిల్ల పోయింది కదా మళ్ళా తీసుకొచ్చడు ఎందుకని. ఒక్క అమ్మాయిని విడిచిపెట్టినావనుకో మస్తు మంది అమ్మాయిలు మిస్ అవ్వాల్సి వస్తుంది. ఈమె మెయిన్ పోల్ లాంటిది, అర్థమైందా? ఈమెను విడిచిపెట్టినావంటే తర్వాత జరిగే పరిణామం గురించి తలుచుకుంటేనే నాకు భయం వేస్తుంది. అలా మాట్లాడకు మాయా. సరే అన్నా. నాకు తెలుసు వీనితోటి పని కాదని. చూద్దాం వాడు ఏం చేస్తాడో చూసి అవసరమైతే నేనే మాట్లాడతా ఆ ధీరజ్ వాళ్ళ నాన్నతోని. ఒప్పుకుంటాడా అన్న? ఒప్పిపిస్తా. వాళ్ళ కొడుకు జీవితం కదా, ఒప్పుకోక తప్పదు. సరే అన్న, నీ ఇష్టం. సరే చోటు, నువ్వు వరంగల్కి వెళ్ళి ఆ పని కానిచ్చేసేయి. అవసరమైతే అక్కడ మనోళ్ళ హెల్ప్ తీసుకో, నాకు ఫోన్ చేపి. సరే అన్న. సరే. ఆ చోటు, అన్న. ఎట్టి పరిస్థితులలోనూ వేరే ఫోన్ల నుంచి ఫోన్లు చేయకండి ఇద్దరు. చోటు మాయా ఇద్దరికి చెప్తున్నా. అవునన్నా, తెలుసు. ఈ ప్రైవేట్ నంబర్లే యూజ్ చేయండి ఎప్పుడైనా. మంచిది. ఓకే అన్న, బాయ్. పని అయినాక నేను ఫోన్ చేస్తా. మాయని టెన్షన్ తీసుకోవద్దని చెప్పు. వింటున్నావా? బాయ్. ఇప్పుడు క్లియర్ అయిందా మొత్తం? ఏం క్లియరో ఏమో. ఆ పిల్లని విడిచిపెడితే ఏమవుతుంది? అవసరమా ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళతోటి ఆ ధీరజ్ వాళ్ళ నాన్నని వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసుడు అవసరమా? ఒకరి నుంచి ఒకరికి మొత్తం బయట పడుతుంది చెప్తున్నా. ఏం పడది. అన్నకు తెలియదా? ఇట్లాంటి ఎన్ని డీల్ చేయలేడు అన్న. ఈ మేఘనని విడిచిపెడితే పర్యావసనాలు ఘోరంగా ఉంటాయంటాడేంది? నీకు తెలియదా? వదినని రిస్క్లో పెడతాడా అన్న? అనిత వదినకు రిస్కే కదా. మేఘనని మిస్ చేసినామంటే అనిత వదినని పంపించాల్సి ఉంటుంది. అయితే మేఘన అమ్మాయి, అనిత వదిన కూడా అమ్మాయే. ఈమె వేరు ఆమె వేరా? అంటే ఈమెకేమన్నా కానీ ఆమెకు మాత్రం ఏం కావద్దా? ఆ అన్నకి వదిన అంటే ప్రాణం, అర్థమైందా? వదిన గురించి నువ్వు కూడా ఇట్లే ఆలోచిస్తున్నావా? ఏం మనిషివే నువ్వు? అన్న ప్రాణమే వదిన. అన్న ప్రాణం అంటే లెక్కలేదా నీకు? అరవింద్ బయటికి వెళ్ళిండు కదా, అసలు ఏం జరుగుతుందో నాకు తెలియాల్సిందే. నా అరవింద్ని నేను కాపాడుకోవాలి. ఏదైనా తప్పు పని చేస్తున్నాడా? మేఘన మీద మనసు ఎందుకు పారేసుకున్నాడు? నేనేం తక్కువ చేశాను అరవింద్కి? నన్ను అంతే ప్రేమగా చూసుకుంటాడు కదా. అసలు ఏంటిదంతా? ఇంతకు ముందెప్పుడు నాకు ఎన్ని డౌట్స్ రాలేదు. అన్ని ప్రశ్నలే, ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం లేదు. అడిగితే ఏదో చెప్తాడు. మైండ్ అంతా ప్రశ్నలతో నిండిపోయి పిచ్చెక్కిపోతోంది. అత్తయ్య అమాయకురాలు, తనకి ఏం తెలీదు. మావయ్య ఎప్పుడో వస్తూ ఉంటాడు పోతాడు. ఇవన్నీ చెప్తే టెన్షన్స్ తట్టుకుంటాడా? మొన్న చిన్నోడే, వాడికేం తెలుసు? ఇంకా అమ్మమ్మ. అసలు వీళ్ళందరి కళ్ళు కప్పి ఏం చేస్తున్నాడు అరవింద్? ఏం చేద్దామనుకుంటున్నాడు? ఇంకా ఇంకా అడుగుతున్నాడు మేఘన గురించి. తను వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు తన చేతిలో ఏం లేదని తెలుసు కదా, అయినా ఇంకా మేఘన గురించి ఎందుకు ఆలోచిస్తున్నాడు? ఫోన్ నిండా ధీరజ్ వాళ్ళ నాన్న నంబరే. ఎన్నిసార్లు ఫోన్ చేశాడు అతనికి? అతను ఈయనకి ఎన్నిసార్లు ఫోన్ చేశాడు? ఏంటి అసలు? అసలు అది ధీరజ్ వాళ్ళ నానేనా, లేకపోతే ఇంకెవరైనానా? వాట్సాప్ మెసేజ్లు అయితే ఏం లేవు. మరి ధీరజ్ వాళ్ళ నాన్న ఫొటోస్ పంపించాడన్నాడు కదా, ఫొటోస్ లేవే. అసలు ధీరజ్ వాళ్ళ నాన్న వాట్సాప్ నుంచి ఏ మెసేజ్ లేదు, ఫొటోస్ అసలుకే లేవు. ఏంటి గందరగోళం? అసలు ధీరజ్ వాళ్ళ నాన్న పేరేంటో ఒకసారి ధీరజ్ని అడిగి మళ్ళీ తెలుసుకోవాలి. అది వాళ్ళ నాన్న నంబరేనా? కన్ఫర్మ్ చేసుకుంటాను. లాస్ట్లో 4 9s ఉన్నాయి. అంత స్పెషల్ నంబర్. వాళ్ళు కోటీశ్వర్లు కదా, ఇలాంటివే మెయింటైన్ చేస్తూ ఉంటారు. అతనితో ఈయనకేంటి? అరవింద్కి చెప్పి తీరాల్సిందే. అసలు ఇది మీ నాన్న నంబరేనా?
మీ నాన్నకి ఎన్నిసార్లు ఎందుకు కాల్ చేస్తున్నాడో తెలుసుకోమంటాను. ఏగుని అక్కడికి పంపించి తప్పు పని చేశానా? ఇక్కడుంటే అరవింద్ ఏం చేస్తాడు? అక్కడుంటే ధీరజ్ వాళ్ళ నాన్న అసలు అతను మంచోడేనా? అతను ఇదంతా ప్లాన్ వేస్తున్నాడా? నాకు ముందు నుంచే తెలుసు. ఈ డబ్బున్న వాళ్ళు ఎప్పుడు ఇంకా డబ్బున్న వాళ్ళనే కోరుకుంటారు. ఇలాంటి పేదింటి అమ్మాయిని చేసుకోవాలని ఎవరికి ఉంటుంది? ఎవరికీ ఉండదు. ముందే చెప్పాను నేను మేఘనకి ధీరజ్కి దూరంగా ఉండమని. అయినా వీళ్ళిద్దరి తప్పేముంది? ధీరజ్ మేఘన ప్రేమించుకున్నారు. వాళ్ళది స్వచ్ఛమైన ప్రేమ. ఇప్పుడు నేను వాళ్ళని ఎలా కాపాడాలి? మేఘనని అరవింద్ నుంచి ఎలా కాపాడాలి? వాళ్ళిద్దరిని ఎలా కలపాలి? మాట మాట్లాడితే అరవింద్ నా ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుతున్నాడు. దాని వెనక ఏముంది? ఏదో ఉంది. లేకపోతే ఇంత సడన్గా ఇలా అరవింద్ నుంచి నన్ను నేను ఎలా కాపాడుకోవాలి? అందరినీ ఎలా కాపాడాలి? మాలతి హెల్ప్ తీసుకుంటే మాలతి ఎక్కడికి వెళ్తుంది? ఏం చేస్తుంది? మొన్న సీను, ధీరజ్ వీళ్ళందరూ పిల్లలే. ఒక రాజుని నమ్మబుద్ధవుతోంది. కానీ అతను ఇప్పుడు లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. అసలు ఈ రాజుని ఎంతగానో ఎవరు కొట్టారు? ఆయనే బాధలో ఉన్నాడు. నేను వెళ్ళి నా బాధలు అతనికి చెప్పుకోవాలా? ఛీ, ఏంటి ఇలా ఆలోచిస్తున్నాను? అరవింద్ లేడు కదా. ఒకసారి కబోర్డ్స్ అన్ని చెక్ చేస్తాను. ఏవి ఎవరిని ముట్టొద్దంటాడు కదా, అందులోనే చూస్తాను. ఏంటిది? డు నాట్ టచ్ అని రాసి పెట్టింది. వెరీ ఇంపార్టెంట్ పీపుల్, ఇంపార్టెంట్ ఉమెన్, ఫస్ట్ టార్గెట్. ఏంటి ఈ అమ్మాయిల ఫోటోలు ఏంటి? రెడ్ మార్కర్తో క్రాస్ వేశాడు. మిస్డ్. టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3. ఇంతమంది అమ్మాయిల పేర్లున్నాయేంటి ఇందులో? ఇన్ని అమ్మాయిల ఫోటోసా? ఇందులో మేఘన పేరుందా? మేఘన, కొండాపూర్. ఇది మేఘన వాళ్ళూరే. అమ్మో, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఏం చేస్తున్నాడు అమ్మాయిలందరినీ? అరవింద్, నువ్వింత దుర్మార్గుడివా? ఇంత మోసగాడివా? పరంకుశం అనిత నా పేరు. ఏంటి అరవింద్, ఏం చేస్తున్నావు నువ్వు? చివరికి నన్ను కూడా అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నానన్నది నిజం కాదా? నన్ను ట్రాప్ చేసావా? ఇంత ప్రేమ కూడా నటిస్తారా? ఇది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నన్ను చంపేసే అరవింద్. నీ చేతుల్లో చచ్చిపోవడానికి కూడా నేను రెడీగానే ఉన్నాను. నువ్వంటే నాకంత పిచ్చి ప్రేమ. నేనేం తప్పు చేశాను? ఏం పాపం చేశాను? ఇది నేను కాలేజ్లో చదువుకున్నప్పటి ఫోటో. అంటే అప్పుడు నన్ను అరవింద్ నా మీద చూపించిన ప్రేమ నిజమైంది కాదా? నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా అరవింద్. ఇదే మాట నాతో ఎన్నిసార్లు చెప్పావు? జీవితంలో ఇంకా నాకేది వద్దు అన్నట్టు ప్రవర్తించావు. ఎప్పటికీ నన్ను ప్రాణంగానే చూసుకుంటావు కదా? చూసుకుంటున్నావు కూడా. మరి నన్ను ఏం చేద్దాం అనుకున్నావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు అరవింద్? నేను అత్తయ్యకి, బాబాయ్కి అందరికీ చెప్తాను. నాకు అమ్మ నాన్న కూడా లేరు. నేను ఎవరికి చెప్పుకోను. వీళ్ళకి చెప్తే నమ్ముతారా? ఈ ఫైల్ తీసుకెళ్ళి చూపించనా? ఇది ఇప్పుడు ఎవరికి చూపించను? వాళ్ళకేం అర్థమవుతుంది? నేను ఇప్పుడు ఏం చేయను? తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పగించనా? అసలు ఎవరిని నమ్మడానికి లేదు. పోలీసులు ఏమైనా సపోర్ట్ ఇస్తారా అంటే అది లేదు. నేను ఇలా చేశానని తెలిస్తే నువ్వు ఊరుకుంటావా? నన్ను చంపేస్తావు. ఈ విషయాలు ఏవి బయటకు రావద్దంటే నువ్వు నన్ను ఖచ్చితంగా చంపేసి తీరుతావు. అప్పుడు ఈ అమ్మాయిలందరూ
మేఘన, వీళ్ళందరినీ ఎలా కాపాడుతాను? ఎలా కాపాడగలను? ఇంత మోసం చేస్తావనుకోలేదు అరవింద్. ఎంత ధైర్యం నీకు! అమ్మా నాన్నల్ని ఒప్పించావు. అసలు వాళ్ళు మన పెళ్ళికి ఒప్పుకోనే లేదు. ఎలా ఒప్పించావో కూడా తెలీదు. ఒప్పిస్తానని పట్టుపట్టావు, ఒప్పించేశావు. వాళ్ళకి పెళ్ళి ఇష్టమే లేదు. వాళ్ళు చెప్పినట్టు నేను వినుంటే అయిపోయేది కదా. నేను నీ మాయలో పడిపోయాను. బీటెక్ అయిపోయాక జాబ్ చేద్దామని నా డ్రీమ్. ఆ డ్రీమ్ని కూడా వదిలేసుకొని ఈ పల్లెటూరుకు వచ్చాను, కేవలం నీకోసం. అమ్మ నాన్నకి ఒక్కగానొక్క కూతుర్ని. వాళ్ళని విడిచిపెట్టి ఇక్కడి దాకా వచ్చాను. ఆ బాధతోనే వాళ్ళు దూరం అయిపోయారా? ఆ దేవుడికి తెలుసు కదా, అరవింద్ ఇలా చేస్తే ఆ బాధని వాళ్ళు తట్టుకోలేరు. అందుకే వాళ్ళని ముందే తీసుకెళ్ళిపోయాడు. అరవింద్, నాకు నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసా? నీ చేతిలో చావడానికి కూడా సిద్ధమే. నీ చేతిలో చచ్చిపోవడం కూడా ఇష్టమే. కానీ నువ్వు చేస్తున్నది తప్పు అరవింద్. నేను ఎలా మార్చుకోవాలి? నేను మార్చుకుంటాను. నా అరవింద్ చాలా మంచోడు, ఇలాంటి తప్పులు చేయడు. రమేష్ మేఘనని అమ్మేద్దాం అనుకున్నాడు కదా, అది ఎవరికి? రమేష్కి అరవింద్కి సంబంధం ఉందా? వీళ్ళిద్దరూ కలిసి ఇదంతా చేస్తున్నారా? ఆ రోజు రమేష్ వచ్చి నన్ను ఇంతగా తిట్టాడు. ఏంటిదంతా? అమ్మా! ఏ అవ్వ, నాన్న రానట్టున్నాడు కదా, ఇంకా తాళం వేసే పాడైంది. ఇప్పుడు ఈ ఎండలా నేను ఏడుండాలి? హలో నాన్న, ఏమైందే? తొందర నడు, నేను ఎండలో నిలుస్తున్నా బయట. వచ్చిన ఇంట్లోనే ఉన్నా అన్నావు. నడు తొందర. మళ్ళా బాక్స్ పట్టుకొని పోవాలి హాస్పిటల్కు. అమ్మ ఉన్నదాన్నే. సరే. ఈ అవ్వ ఎంతసేపటికి అత్తడో ఏమో. స్నానం చేయాలి. వేడికి పిచ్చెక్కుతుంది అంతా. ఈ ముసలోళ్ళకి ఇచ్చి పోవచ్చు కదా తాళపు చెయ్యి. పట్టుకొని పోవడం అవసరమా? ఏమైనా జేబులు వేసుకొని పోవడం అలవాటు. ఎంతసేపు ఉండాలిడా? మున్నగాని దగ్గర ముచ్చట పెడతామంటేనే భయం అవుతుంది. నీ అవ జీవితం ఏం జీవితం పాడైంది? గింతగానం భయపడేంది? భయపడి సచ్చుతట్టున్నా నేను. అసలే బక్కపానం. నా గుండె ఎంత బక్క ఉంటుందో ఏమో లోపల. గింత భయపడితే అది పుట్టుక్కని పోతుంది ఆయనత. కొంచెం సేపు నా మేడంతో మాట్లాడదాం. గుండె ప్రశాంతంగా కొట్టుకుంటుంది. ఎన్ని రోజులైందో బంగారం నీతోటి మనస్ఫూర్తిగా మాట్లాడి. హలో సీను. ఎంత తీయగా మాట్లాడతావే నా బంగారం. అబ్బో, ప్రేమ బాగానే ఉట్టుకొచ్చిందే నా మీద. ఎప్పుడు గుర్తొచ్చానారా నేను నీకు? అస్సలు ఫోన్లు చేయట్లేదు. నా పరిస్థితి తెలిసి కూడా గట్లా అడుగుతావేందే? అందుకే బ్రతుకున్నావు, లేకపోతే చంపేసేదాన్ని. ఒక 15 నిమిషాలు కూడా మాట్లాడతలేవు నాతోని. సారీరా, ఏం చేయాలి చెప్పు? ఇంత టెన్షన్ అయిపోయింది నా బతుకు. నాతోటి మాట్లాడే టైం కూడా లేదా నీకు? నేను అస్సలు గుర్తొస్తలేనా? రాత్రి అయినా చెయ్యొచ్చు కదా. నువ్వెందుకు గుర్తురావే? అనుక్షణం నా సావే నా కళ్ళ ముందట కనబడుతుంది. ఏంటో నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నేను గుర్తొస్తే చావు గుర్తొచ్చినట్ట. ఏం మాటలు అవి? ఇక తర్వాత ఫ్యూచర్లో జరిగేది గదే కదనే. నిన్ను అసలు గింత ధైర్యంగా ప్రేమించుడే ఎక్కువ. ఇక దీని తర్వాత జరిగేది తెలిసిందే కదనే. నేను ఓవుడైనా పైకి మీ వాళ్ళు ఊకుంటారా అవే? నిన్ను గిట్లా చేస్తున్నా అని తెలిస్తే చంపి పొందబెడతారు. ఎందుకు సీను అలా మాట్లాడతావు? నీకేమైనా అయితే నేను ఉంటానా? ఇక అందుకే సపరేట్గా మంచిగా ఎవరినైనా పెళ్లి చేసుకోవే అంటే ఏమో నా వెనుక పడ్డది. అంటే నీకు నేనంటే ఇష్టం లేదా? ఇష్టమేనే, కానీ ఏం చేయాలి? మీ వాళ్ళతోటి నేనేం కొట్లాడుతా చెప్పు? వాళ్ళతోటి నేనేం మాట్లాడాలి? నాకేమున్నదని అడగాలి నిన్ను? నిన్ను ఎట్లా చూసుకుంటా అని ఎట్లా చెప్పాలి? అవన్నీ నీకెందుకురా? నేను చూసుకుంటానని చెప్పాను కదా. ఏం చూసుకుంటావో ఏమో, ఇప్పుడు గట్లే అనిపిస్తుంది. వాళ్ళకి దిగుతా తెలుస్తుంది నీకు తర్వాత. ఏం కాదు, మా డాడీని నేను ఎలాగైనా ఒప్పిస్తాను. డాడీని ఒప్పిస్తే మమ్మీ సంగతి ఏంది? నేను ఇద్దరిని ఎలాగైనా ఒప్పిస్తాను. ఒప్పిస్తావు, మన పెళ్లి కూడా అవుతుంది. మరి ఇంకేంట్రా? ఇంకేం కావాలి నీకు? పెళ్ళైనాక వారానికో నెలకో పరువు హత్య అని పెద్దగా హెడ్లైన్స్ వస్తాయి.
న్యూస్ పేపర్లో. నువ్వు ఏడ్చుకుంటా ఇంటర్వ్యూలు ఇస్తావు అందరికీ, నా మొగుడిని చంపించింది మా అమ్మ అని. సీను, ఎందుకలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా? పిచ్చి పిచ్చి ఏందే, జరిగేది గిదే. తర్వాత మెల్లగా నువ్వు కోలుకుంటావు, మళ్ళీ నీకు ఇంకో పెళ్ళి చేస్తారు. ఇవన్నీ బాధలు ఎందుకే నీకు? ఎట్లాగో నేను నీతోటి జీవితాంతం కలిసే ఉండా. ఆ వారం రోజుల కోసం ఎందుకు ఎప్పుడు ఇవన్నీ? ఇంకోసారి ఇలా మాట్లాడావనుకో, నీకన్నా ముందు నేనే చచ్చిపోతాను. ఏమన్నా అంటే గిట్లా బ్లాక్మెయిల్ చేస్తుంది. నేను బ్లాక్మెయిల్ చేయట్లేదు, నిజం చెప్తున్నాను. అందుకేనా ఇది మాట్లాడడానికైనా నువ్వు నాకు ఫోన్ చేసింది? నేను అప్సెట్ అయ్యి ఏడిస్తే నీకు ఇష్టం కదా? నాకు తెలుసా, నేను హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం లేదు. ఇవన్నీ తలుచుకుంటూ భయపడుతూ ఏడవాలి నేను, అప్పుడే నీకు సంతోషం. నాకు అర్థమైంది. ఏ పిచ్చిదానా, ఏడవకే. మరెందుకు అలా మాట్లాడుతున్నావు? ఏం చేయమంటావే, నాకు ఊకే అవే ఆలోచనలు వస్తున్నాయి. మరి అందుకే మన ఇద్దరం కలిసిపోదామని చెప్పాను. నువ్వు వింటున్నావా? నేను ఒకదాని గురించి మాట్లాడితే ఇదొకటి మాట్లాడుతుంది. కలిసిపోవడేందే, నువ్వు ఒకదానివి. పెళ్ళయ్యాక ఎలాగో చచ్చిపోతానన్నావు కదా, నీకోసం నేను చచ్చిపోతాను. అప్పుడు ఎలాగో ఇద్దరం చచ్చిపోతాం కదా, చచ్చిపోయే ముందైనా మనం కలుద్దాం. నీ ముఖం, నువ్వు ముందు ఏడు పాపు. నువ్వు ఏడుస్తే నాకు పిచ్చెక్కుతుంది. ఇప్పటికే హాస్పిటల్కి ఇంటికి తిరిగి నిద్ర లేక వస్తున్నా నేను. మరి ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడనని నా మీద ఒట్టి. ఒట్టేందే? నువ్వు వెయ్యి చెప్తున్నాను, ఒట్టేయి నా మీద. సరే, ఇంకోసారి మాట్లాడతి. ఒట్టేసి చెప్పమన్నాను. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పడి సీను. ఏడ్చావులే మెంటలోడు, ఎక్కడ పని పాట లేనట్టుంది. ఫోన్ చేసి నన్ను ఏడిపిస్తున్నాడు. నువ్వు ఏడుపు ఆపుతావా? ఫోన్ పెట్టేయన్నా. దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. ఏడిపిస్తాడు, ఏడవద్దంటాడు. షాడిస్ట్ మొహపడు. ఎందుకే మరి నీకు షాడిస్ట్ తోటి? నాకు ఈ షాడిస్టే కావాలి. ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తావా అని వెయిట్ చేస్తున్నాను తెలుసా. ఇప్పుడు చేసినా కదనే. సరే చెప్పు, ఏం చేస్తున్నావు? ఫోన్ మాట్లాడుతున్నా. ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు అనుకో, వచ్చి కొరికేస్తా నిన్ను. ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చిండే. అవునా, స్నానం చేసావా? ఇంకా చేయలే. ఇంటికి పోదామనేసరికి నాన్న తాళం వేసుకొనేట పోయిండు. ఇగో ఈడ బయట కూర్చున్నా. అది అందుకే ఫోన్ చేసినావా నాకు? ఏం చేయను అర్థం కాక బోరు కొట్టి. అంతే అనుకో. పక్క మొహమోడా, ఇంటికి వచ్చేసరికి తాళం వేసిందంట. బోరు కొడుతుందని నాకు కాల్ చేశాడు. ఇడియట్, సిగ్గులేదు. అబద్ధమైనా చెప్పొచ్చు కదరా, సంతోషపడతాను. ఏగా అబద్ధాలు చెప్పు, నాతోటి కాదు. నా కోసం చెప్పురా, ఇట్లాంటివి చిన్న చిన్నవి. సంతోషపడతాను. ఏం చెప్పండి? మస్తు బిజీగా ఉన్నానే, నీతోటి మాట్లాడాలని. ఇగో అవన్నీ పనులు వదులుకొని నీకోసం వచ్చి మాట్లాడుతున్నా అని చెప్పు, సంతోషపడతా. సరే, అట్లనే అనుకోవే. ఎట్లున్నాడు రా మీ మామయ్య? అట్లనే ఉన్నాడు, ఇక మాట్లాడుతున్నాడు, మంచిగానే తింటున్నాడు. మంచిగా అవుతున్నాడా? ఓ మంచిగా కావాలంటే 6 నెలలు పడుతుందట. ఇంకా కుంటుకుంటూనే నడుస్తాడేమో. పాపం కదరా, సడన్ గా అలా. ఏం చేసుడే, అట్లా రాసి పెట్టున్నది రాత. అసొంటివి చూస్తేనే నాకు ఏమో ఏమో భయాలు అవుతున్నాయి. అలాంటివి ఎన్నో జరుగుతాయి లైఫ్లో, వాటిని చూస్తూ భయపడుతూ కూర్చుంటారా? మంచి పనులు చేస్తూ ఉంటే దేవుడే మనకి మంచి చేస్తాడు. నేనేం మంచి పనులు చేసి మునిగినా ఇంతవరకు? ఏం లేదు, తినుడు పండుడు, అమ్మ నాన్నని సతాయించుడు, చేసినవి అన్ని చెడ్డ పనులే. అలా నేను ఏడిపించున్నా తెలుసా? అది ఎవరైనా చేస్తారా? అమ్మ నాన్నని ఏడిపిస్తారు పిల్లలంటే, అంతే. అదేం పాపం కాదులే, ఏదో తెలిసి తెలియక అలా చేస్తాం. మరి ఇక తప్పులు అందరికి అంతే, తెలిసి తెలియకనే చేస్తారు. తెలిసి కూడా చేస్తేనే తప్పు అంటారు దాన్ని, తెలియక చేస్తే తప్పు అనరు. అర్థమైందా? అంటే మా మామ ఏదో తప్పు చేసిండు కాబట్టి అట్లా అయిందంటవానే? చీచి, అట్లెందుకంటారా? అట్లా అనుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి అంటున్నా. సరేనే మరి, గొంతు అంతా ఎండుకపోతుంది. రాత్రికి మళ్ళీ చేస్తా ఫోను, కొన్ని వాటర్ తాగేస్తా. సరేరా, బాయ్. బాయ్ బంగారం. చి, ఏందో ఏందో మాట్లాడినా, పాపం వాణి. నేను ఫుల్ స్ట్రెస్లుండి నా స్ట్రెస్ అంతా దాని మీద తీసుకున్నా. దాన్ని ఏడిపించిన అనవసరంగా. నిజంగా షాడిస్ట్గానే అయింది నేను. పెళ్ళైనాక దాన్ని ఏం చేస్తానో ఏమో. నా బతుకు ఏం బతుకో ఏమో, అందరిని ఏడిపించే బతుకు. నిజంగా మా మామగాడు పాపమే చేసిండు.
మెంటల్ వేషాలు వేసిండు, దెబ్బలు తిన్నాడు. కానీ మరీ గన్ని దెబ్బలు కొట్టడం అవసరమా? ఏం చేసిండు? వట్టిగా చూద్దామని ముందట తిరిగిండు గంతే. ఎంతమంది ఆడోళ్ళని చూడరు? అదే అంత పెద్ద తప్ప? ఏమన్నా చేసిండా మా మామ? ఏం చేయలేడు కదా. గట్టిగా తన్నులు తిన్నాడు, చెప్తే వినలేడు. ఏమో అవన్నీ కట్టు కథలో మా అన్నం ఎవడు నమ్ముతాడు? మా అమ్మగంతే మా మామగంతే పిస పిస చెప్తారు. ఒక్కదానికి ఒక పొంతానే ఉండదు. కానీ మా అమ్మ అబద్ధాలు అయితే అస్సలు ఆడది. మా అమ్మదే నాకు వచ్చింది. అబద్ధాలు ఆడు అస్సలు రాదు మాకు. ఐ లవ్ యూ మమ్మీ. మా అమ్మను గిట్ల తయారు చేసినవేందే? 4 అందుకుంటే అయిపోతుండే. నానమ్మ, తాత సీనుగా ఏంద్రా కొన్ని మంచినీళ్ళు ఇయ్యే. లోపలికి వచ్చి తాగరాదారా? ఏమో బయట ఉండి మంచినీళ్ళు అడుగుతాను. ఏ హాస్పిటల్కి పోయి వచ్చినా అంత లోపలికి వచ్చుడు ఎందుకని? ఏమైందిరా మరి? తానం చేయలే? ఓ తానం చేద్దాం అనేసరికి నాన్న ఇంట్లో లేనే లేడు. తాళం వేసుకొని ఇటు పోయిండు. వచ్చి బాక్స్ పట్టుకొని పోదామని వచ్చిన. అమ్మ అన్నే ఉందా? అన్నే ఉంది. అంటే వేసిండా మరి బాపు ఇంత కూరేసి అన్న? ఏం చేసిండో చేత్తా అనే వచ్చిండు. మరి చేయకపోతే 2 గుడ్లు ఆమ్లెట్ వేసుకొని ఇంత మామిడికాయ పచ్చడి పట్టుకొని రమ్మన్నది. లేకపోతే నాకు చెప్పు, ఇంత కూరేసిత్తా, పప్పన్న పోసిత్తా. ఎట్లున్నారా మరి మీ మామకు? గట్లనే ఉన్నాడే. ఇక రేపు డిశ్చార్జ్ చేస్తారు కావచ్చు. అయ్యో, ఇంత తింటాండారా లేదా? ఏంటంటే హాస్పిటల్ వాళ్ళే పెడతాండ్రు తిండి, జ్యూసులు అవి ఇవి టైంకి మా ఎత్తాండ్రు అన్ని మంచిగానే. ఈ ఇంటికి వచ్చినాక ఉన్నది అమ్మ గోస. ఆవురా, ఆ గోళీలకు టైం టు టైం అరుచుకోవాలి. ఇక మీ మామ పైసలు మా ఖర్చు పెడతాడు కదా, మీ అమ్మమ్మ తాతయ్యనైనా పెడతారు. పైసకి ఏమి ఇబ్బంది లేదే. అబ్బో గసంటి మనకైతేనా? ఏ నుంచి పెడతాం, ఏ నుంచి చేస్తాం? మేము లేమారా మీకు? ఏ నుంచో పెడతాం, అప్పో సప్పో చేస్తాం, బంగారమో అమ్ముకుంటాం. గంత భయపడతావురా? నీకేమైతుంది ఆయన? ఏం కాదు, గట్ల భయపడతారా కొడుక? కాలపు చెయ్యి ఇచ్చిపోతే అయిపో కదా మరి మాకు. గుర్తుంటాదే బాపుకు? మర్చిపోతాడు బిత్తిరోడు. ఏమైనా జేబులో వారేసుకుంటాడు పోతాడు. ఏం సోయి ఉంటుంది చెప్తేనే. చెప్తే ఎత్తాడు, చెప్పినా మర్చిపోయే పోతాడు. ఎన్నిసార్లు చెప్తే ఎన్నిసార్లు మర్చిపోడు, అన్ని మర్చిపోడే. ఏమాగమో ఏం కథనో. నీళ్ళు తెచ్చి తాగు. సీను, నానమ్మ ఎట్లున్నారా మీ మామకు? గట్లనే ఉన్నాడే, మంచిగానే ఉన్నాడు. మాట్లాడతాండా? ఇంత తింటాండా మరి? మాట్లాడొస్తుంది. ఇక ఈ బొక్కలన్నీ నొత్తానే అట పాపం. నొయ్యారా పాపం గంతగానమాయే. నేను చూసేద్దామంటే ఏం చూసేస్తావు తీ, రేపు రానే వస్తాం. ఏమనుకుంటారా మీ అమ్మ చూడకపోతే? తాత వచ్చి చూసిపోయిండు కానీ ఇక మీరు వచ్చి ఏం చేస్తారు పాటు? అడేడుసుడు తుడుసుడు గీదే పని ఉంటుంది మీకు. మీ అమ్మ ఎడుతుంది, నేను ఎందుకు ఎడతారా? చూస్తే అలా కొంచెం ధైర్యం వస్తుంది గట్లా. ఏడుకి వచ్చినాక రోజు చూసేవు తీ, రోజు ధైర్యం చెప్పేవు. ఇవరా నాన్న నీళ్ళు. ఎటు వచ్చినవే బీడీలు చేయలే? ఏ ఇవాళ ఏగా శాతనైతే లేదు. మాలతుంటేనేమో ముచ్చట్లు పెట్టుకుంటే ఎదురు, అది లేదు కదా, ఇక మనసున పడతలేదు నీకు కదా. మరి ఏం చేయాలి? నువ్వేమో బావతోటి పోయి గుట్లనే కూర్చుంటావు, నేను అట్లా అట్లా తిరిగి వస్తాను అలా నీళ్ళని మాట్లాడించుకుంటా. ఈ ఎండపూట రోగమా? పొద్దుగాలం సాయంత్రం పోతేంది, పండుగ పోసి అప్పుడేక మళ్ళా నీకేమన్నా అయితే మేము దావకాన పట్టుకొని తిరగాలి. ఏం కొట్లాడతారే ఊకే? ఉన్న రోజులు మంచిగా ఉంటేంది, ఎప్పటికుంటామా మనం? అయితే అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. మీ అమ్మ ముందట గిసొంటి మాటలు మాట్లాడకరా, అది ఫీల్ అవుతుంది. మా అమ్మ ఫీల్ అవుతుందా అనే? ఫుల్ స్ట్రాంగ్ మా అమ్మ. దాని మోకాన్ స్ట్రాంగ్, పైకి మాటలే గట్టిగా మాట్లాడుతుంది, లోపల అంత ఉత్తదే. నీకు గింతంత జ్వరం వస్తేనే విలవిలలాడుతుండే తెలుసా? కానం నువ్వంటే మీ అమ్మకు. అందుకే మంచిగా ఉండురా, మంచి చదువురా అని చెప్తాం ఊకే, మీ అమ్మ సంతోషపడనని. చదువుతున్నా కానీ ఉద్యోగం కూడా వస్తుంది, ఇంకేంది? మీ అమ్మను మంచిగా చూసుకో, మాకు ఇంకేం కావాలరా? మంచిగా చదివి ఉద్యోగం తెచ్చుకొని తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకుంటే అయిపోయాయి. చూసుకుంటానే మిమ్మల్ని కూడా చూసుకుంటా, మీరు ఎందుకు బాధపడతారు? చూసుకుంటావురా మమ్మల్ని కూడా? చూసుకునుడేనే, ఎందుకు చూసుకోను? మా అమ్మ చూసుకోను అన్నదా, నేను చూసుకోను అన్నా ఎప్పుడన్నా? కొడుకు మా చూసుకుంటాడు కానీ మాట అన్నావు సంబరం చాలరా. నీ అవ్వ ఇప్పుడు ఎటు పోడు ఏంటి కథ? అబ్బో నీ అమ్మ బస్సోడు గుద్దుకుంటూ పోయేటట్టే ఉన్నాడు కదా. ఈ ఊరుగాని ఊర్లో ఏడాన్ని ఎత్తుకాలే, హాస్టల్లోకి ఏడుకోవాలి నేను. ఈ బోర్డింగ్ చేసుకున్నప్పటి నుంచి సుఖమే లేకుండా పోయింది నాకు. అబ్బాబ్బాబ్బా తిరిగి తిరిగి చస్తాన్నా. దాంతో నాకేమన్నా ఉపయోగం ఉన్నదా అంటే ఏం దిక్కులేదు. దాంతో వండనన్నా వండకపోతే లాస్ట్కు నేనే ఏదన్నా వ్యాపారం చేద్దామంటే పీకింది దొంగ మొకపుది. ఇద్దరి మధ్యలో మంచి అండర్స్టాండింగ్ ఉండాలి.
ఉంటేనే ఇవన్నీ అవుతాయి, లేకపోతే ఏ నుంచి అవుతాయి? గేటు పోవుడు గిట కావాలని అడుగుదామా? ఆయన నన్ను గుర్తుపట్టి చంపారు కదా, ఈ ఊర్లోనికి వెళ్తా నేను. నన్ను ఏమంటాడు? ఇక పోరి మేఘన లెక్కన కనబడుతుంది, మేఘననే ఏంది? ఏ కాదు, ఆ పొల్ల గంత మొద్దుకు మొద్దేడున్నది, బక్క గింత అంత ఉంటుంది, గంత పొట్టి డ్రెస్ ఎందుకు వేసుకుంటుంది? కాదు. ఓ అన్నా, ఈ పొల్ల నువ్వు తీసుకొచ్చి సప్పుడే కాళ్ళకు అప్ప చెప్తా. నీ అవ్వ అప్ప చెప్పి పైసలు అడుగుతా. దీంతో వ్యాపారం అయినా వేసుకుంటా అంటే వీళ్ళు ఏనిస్తారా ఇప్పుడు? ఆడొచ్చి నన్ను చంపేది తెలియదు, వాళ్ళ జోలికి పోవడం ఎందుకు, ఈ పోరు జోలికి పోవడం ఎందుకు? పోగుందని చెప్పి తీసుకుపోయి వాళ్ళకు వారెత్తా. ఓ అన్నా అన్నా నిన్నే, గిటు ఈ అడ్రస్ చెప్పరాదు. ఇంకేం పుట్టింది పిలుస్తా ఉంటే అదే వీక్తాండు. సో దోస్తులు చూసిండు కదా మన వీడియో, మరి వీడియో ఎట్లుందో కామెంట్లో చెప్పుండ్రి. మరి మీరేమనుకుంటున్నారు? ఈ స్టోరీ ఎటు మలుపు తిరగబోతోంది? ఎవరు దొంగలు ఎవరు దొరలు? పాపం అనిత పరిస్థితి ఏంది? ఈడిప్పుడు మేఘన కోసం పోయి ఏం చేస్తాడో ఏం రచ్చ చేస్తాడో మరి రేపటి ఎపిసోడ్లో చూద్దాం. సిరీస్ చాలా బాగుండబోతుంది దోస్తులు, అస్సలు మిస్ అవ్వకండి, స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అన్ని డౌట్స్ క్లారిఫై అవుతాయి. ఓకేనా దోస్తులు? మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.